మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి మీద, ఆయన ఇంటి మీద, ఆయన ఆఫీస్ మీద ఏదైతే టీడీపీ శ్రేణులు చేశారో, సో అది ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఒక మాట అనడం, సో ఆయన ఆ మాటకి అపాలజీస్ చెప్పుకోవటం, క్షమాపణలు కోరడం ఇదంతా కూడా జరిగింది. సో ఆ మాట అన్న 2-3 గంటల్లోనే ఆయన ఇంటి మీద దాడి. సో దాన్ని ఖండించినటువంటి జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా నిన్న నిన్న ఆయన ఇంటికి నిప్పెట్టడం ఇదంతా కూడా జరిగింది. సో ఏంటంటే ఇక్కడ ఈ మధ్యకాలంలో ఎక్కడో బీహార్లో ఉన్నటువంటి రాజకీయం మనకి కనబడుతోంది. సో ఏదైనా సరే మాట్లాడాలంటే నాయకులు భయపడాలనే ఒక ఉద్దేశంతోటే ఇవన్నీ చేస్తున్నట్టుగా కనబడుతోంది. సో నిజంగా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా లడ్డూ విషయం కూటమి పార్టీకి చెడ్డ పేరుని తీసుకొస్తూ ఉంది. సో ఏమీ కలవకపోయినా సరే జంతువుల కొవ్వుతో లడ్డూ ప్రసాదం తయారైందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం, సో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు వచ్చి మెట్లు కడగడం ఇదంతా కూడా జరిగింది. సో ఇది ఇక్కడ ఇచ్చినటువంటి సిట్టు ఏదైతే లడ్డూలో జంతువుల కొవ్వు కలవలేదని చెప్పేసి ఇచ్చినప్పటి నుంచి కూడా కూటమి పార్టీ మీద హిందువులందరూ కూడా ఎంతో కోపాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో దాన్ని ఎలా డైవర్ట్ చేయాలా ఏంటని ఆలోచించినట్టుగా ఉన్నారు. వెంటనే అంబటి రాంబాబు గారు కొంచెం నోరు జారడం, ఆయన క్షమాపణలు చెప్పినా సరే ఆ క్షమాపణలు కూడా పట్టించుకోకుండా ఆయన ఇంటి మీద దాడి నేరుగా ఒక ఎమ్మెల్యే మహిళ దగ్గరుండి దాడి చేయించిందంటే పైనుంచి ఖచ్చితంగా ఆదేశాలు ఉండే ఉంటాయి. ఆదేశాలు లేకుండా ఏదో కార్యకర్తలు 10 మందో 20 మందో రెచ్చిపోయి చేశారంటే దానికి వేరేలా ఉంటుంది. ఇక్కడ మెయిన్ ఎమ్మెల్యే దగ్గరుండి ఎమ్మెల్యే ప్రోత్సాహంతో అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి జరిగింది. సో దాన్ని ఖండించినటువంటి జోగి రమేష్ గారి ఇంటి మీద కూడా నిన్న సాయంత్రం ఆయన ఇంటిని తగలబెట్టడం జరిగింది. సో నిజంగా ఏంటంటే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్. సో నిన్న మొన్న 3 రోజుల పాటు ఈ లడ్డు విషయాన్ని మర్చిపోయి అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి, దీని గురించే వైసీపీ డైవర్షన్ అయింది. ఎందుకంటే ఈ దాడిని ఖండించడమే సరిపోయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ లడ్డు విషయం అనేది ప్రజల్లోకి వెళ్లకుండా ఉండాలంటే మన రాష్ట్రంలో ఏదో ఒక గందరగోళం సృష్టించాలని చెప్పేసి కూటమి పార్టీ నాయకులు ఆలోచించినట్టుగా ఉన్నారు. సో దానికి అనుగుణంగానే అంబటి రాంబాబు గారి ఇంటిని, జోగి రమేష్ గారి ఇంటిని అంటించడం, వాళ్ళ మీద దాడులు చేయడం ఇదంతా కూడా జరిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా ఈ 2 విషయాల మీదే ఇదెక్కడ పరిపాలన, మనం ఎప్పుడూ కూడా చూడలేదని చెప్పేసి తెలుగుదేశానికి ఓటేసినటువంటి సామాన్య ప్రజలు కూడా వాళ్ళు ఏదైనా అంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి, కానీ వాళ్ళ ఇల్లు తగలబెట్టడం వంటి మాజీ మంత్రులకి భద్రత లేదంటే సామాన్య ప్రజలు ఏదైనా మాట్లాడితే మన పరిస్థితి ఏంటని చెప్పేసి జనాలు కూడా భయపడుతూ ఉన్నారు. సో నిజంగా ఏంటంటే అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసిన, జోగి రమేష్ గారి ఇంటి మీద దాడి చేసిన వాళ్ళందరూ, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ సామాన్యమైనటువంటి కార్యకర్తలే. సో అదే అంబటి రాంబాబు గారు, జోగి రమేష్ గారు, ఈ కార్యకర్తలు అందరూ కూడా ఆ వీడియోలో ఉన్నారు. సో వాళ్ళందరి మీద వాళ్ళు కక్ష తీర్చుకోవాలంటే వీళ్ళ ఇంట్లో ఫర్నిచర్ కార్లు తగలబెట్టినా సరే అంబటి రాంబాబు గారు మళ్ళీ కొనుక్కోగలుగుతారు, ఆ ఫర్నిచర్ అంతా కూడా సమకూర్చుకోగలుగుతారు. సో సామాన్య ప్రజల ఇంటికి వాళ్ళు పంపించి వాళ్ళు ధ్వంసం చేస్తే మీరు మళ్ళీ అవన్నీ కొనుక్కోగలుగుతారా లేదనేది ఒకసారి ఎవరైతే దాళ్ళకి ఎగబడతారో కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఆలోచించగలగాలి. సో పై స్థాయిలో ఉన్నటువంటి నాయకుడి మాటలు వింటే రేపొద్దున్న అంబటి రాంబాబు గారు నెగ్గినప్పుడు, జోగి రమేష్ గారు నెగ్గినప్పుడు ఎవరైతే రాళ్ళు వేశారో, ఎవరైతే అద్దాలు బదలగొట్టారో ఇవన్నీ కూడా అక్కడ సీసీ కెమెరాల్లో స్పష్టంగా కనబడుతూ ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా నోటెడ్ చేసుకొని వాళ్ళు ఏదైనా చేస్తారా ఏంటని చెప్పేసి ముందుగానే భయం బాధ్యత అనేది ప్రతి కార్యకర్తకి కూడా ఉండగలగాలి.